అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు అడ్వకేట్ రమాదేవి గారి ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీసులో ఉన్న నిరాశ్రయుల ఆశ్రయం నందు అక్కడ ఉన్న నిరాశ్రయుల అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు, రొట్టెలు, అరటి పండ్లు వారందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెంటల్ డాక్టర్ కన్నన్ సార్ మరియు సుందరం కీర్తన తదితరులు పాల్గొని నిరాశ్రయులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అధ్యక్షురాలు అడ్వకేట్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం నెల్లూరులో లేనందువలన చాలా బాధగా ఉందని, ప్రభుత్వం ఎక్కడైనా స్థలం చూపిస్తే నెల్లూరులో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని మీడియా ద్వారా తెలియజేశారు. నా పేరు రమాదేవి, నేను అడ్వకేట్ ఉన్నాను. అండ్ ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. ఆయన వర్ధంతి రోజు ఈ చిన్న కార్యక్రమం చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన సుందర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ రోజు నేను పిలవగానే ఎన్ని పనులలో వదులుకొని ఈ టైంలో వచ్చిన డాక్టర్ కన్నన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మాకు కీర్తన కూడా వచ్చింది. అండ్ ఇంకా అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే అసలు ఎవరు సరిపోము, నేను అసలు సరిపోను. కానీ అల్లూరి సీతారామకు సంబంధించి నేను ఇలాగ నేను చేస్తున్నా అంటే నాకు పూర్తి మా గురువు గారు అయిన పడాల వీరభద్రరావు గారు. ఆయన గురించి నేర్చుకుంది, ఆయన అల్లూరి సీతారామరాజు గారు తిరిగిన ప్రదేశాలన్నీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేనైతే చూడడం జరిగింది పడాల వీరభద్రరావు గారి ద్వారా. ఆయన డిమైజ్ అయ్యారు లాస్ట్ ఇయర్ లోనే. అండ్ అల్లూరి సీతారామరాజు అప్పట్లోనే ఒక వ్యాధి వస్తే దాన్ని ఇమీడియట్ గా రెమెడీ చూపించేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఆయన ఆ రోజుల్లోనే దేవి ఉపాసకుడు. ఇప్పుడు అయితే మనం దీనికి స్కెచ్, దీనికి ఇది అని చెప్పేసి ఒక ఫార్మాలా గానీ లేదా ఒక ఇట్లా పోవాలి అని ఒక ప్లాన్ చేసుకుంటాం. అప్పట్లో అదేం లేదు. ఆయన ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ కొలగడితే నెక్స్ట్ విత్ ఇన్ కొంత పీరియడ్ లోనే ఇంకొక పోలీస్ స్టేషన్, అదే అంతా ఆయన మాయాజాలం వచ్చు అని కూడా కొందరు అన్నారు. అది మాయలు కాదండి, ఆయన స్ట్రాటజీ. అప్పట్లోనే అంత స్ట్రాటజీ ఫాలో చేశాడు. అంతేకాకుండా అప్పట్లోనే ఆ ట్రైబల్స్ కానీ అనాగర వర్గాల్లో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పాడు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయన చెప్పి చేశాడు. ఎక్కడైనా సరే ఒక ఫైట్ చేయాలన్నా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఆయన ఏదైనా చెప్పి చేయడం అనేది గొప్ప. అది కూడా మనకు తెలుగు ఆయన అయినందుకు చాలా గర్విస్తున్నాం. ఈ రోజు ఆయన పేరు తరపున నాకు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన ప్రతి ఒక్కటి ఆయన కోరుకున్న రాజ్యం అనేది ఈ రోజు వరకు రాలే. ఇప్పుడు నేను మీడియా ద్వారా కోరుకునేది కానీ ఇంకా ఎవరి ద్వారా కోరుకునేది అంటే నెల్లూరులో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ పెట్టుకునే నాకు స్థలం ఇస్తే దానికి అయ్యేదంతా కూడా మా సొసైటీ భరిస్తుందని మేము పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇది జాతీయ పరంగా ఉంది మాకు ఈ సొసైటీ. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఆయనది నెల్లూరులో లేనందుకు చాలా బాధగా ఉంది. సో ఎవరైనా ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా మాకు ప్లేస్ అనేది ఇస్తే మేము డెఫినెట్ గా చేస్తాము. దానికి మేము కృషి చేయాలి. డెఫినెట్ గా ఆయన పాఠ్యాంశాలని డెఫినెట్ గా బుక్ లో ఎక్కించాలి. అదే మా గురువు గారు కానీ మేము కానీ చెప్పేది ఏంటంటే పార్లమెంట్ ఆయన విగ్రహం పెట్టాలని మోదీ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఆయన పేరు మీద నాణ్యాన్ని కూడా విడుదల చేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. సో మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆ రోజు చెప్పడం ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు అనేది ఆయన 75 జయంతోత్సవాలప్పుడు కూడా ఆయనగా గుర్తు చేసుకోవడం జరిగింది. సో అలాంటి మహాభావునికి మన నెల్లూరు ప్రత్యేకమైన ప్లేస్ కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ముఖ్యంగా నజీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ వస్తున్నాము. మన స్వతంత్ర పోరాటంలో బాగా కృషి చేసి జనాల్లో మనం స్వతంత్రంగా ఉండాలని ఒక భావం కలిగించారు. ఆంధ్రాలో ఉండే వాళ్ళందరూ ఒక పోరాటం చేయాలని అందరినీ ఆయన సమావేశం చేసుకుని అందరినీ ఏ విధంగా యుద్ధం చేయాలా, ఏ విధంగా బ్రిటిష్ని ఓడించాలా అనే దానికి ఆయన చాలా కృషి చేశాడు. బ్రిటిష్ల గుండెల్లో దడలు పుట్టించాడు. జనాలు మనిషిగా అందరి గుండెల్లో ఆయన నిలిచి అందరికి ప్రేమ పంచి అందరితో బాగా ఉండి మన భారతీయులందరితో బాగా ఉండి అందరి గుండెల్లో ఆయన ఒక స్థలం కట్టేసుకున్నారు. సో ఇవాళ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి దినోత్సవము. సో దీనికి మనం ఇక్కడ నిరాశ్రయాల ఆశ్రయానికి వచ్చాము. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నడిపించడం ఇక్కడ నెల్లూరులో ములుముడు బస్ స్టాండ్ దగ్గర నిరాశ్రయాల ఆశ్రయంలో మనం అందరం ఇప్పుడు
మన రమాదేవి గారు, అల్లూరి సీతారామరాజు గారి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. సో బండ్లు, బిస్కెట్లు, అరటిపళ్ళన్నీ వీళ్ళందరికీ పంచడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదడు అల్లూరి సీతారామరాజు. జోహార్ జోహార్. జోహార్ జోహార్. నా పేరు సుందరం దాసరి. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రం మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నెల్లూరులో ఉన్నటువంటి నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో మేడం గారు, రమాదేవి మేడం గారు, అడ్వకేట్ గారు, అల్లూరి సీతారామరాజు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ తరఫున మా ఆశ్రమంలో ఈ పండ్లు, బిస్కెట్లు మా నిరాశ్రయులకి పంపిణీ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నారాయణ డెంటల్ హాస్పిటల్ హెచ్ఓడి గారు డాక్టర్ కన్నన్ గారు, మరి కీర్తన గారు, వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి భారతదేశంలో ఆంగ్లేయుల మరి వారి గుండెల్లో నిద్రపోయినటువంటి మన యొక్క స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలంటే అది చాలా టైం పడుతుంది. ఆయన చేసినటువంటి సేవలు ఆంగ్లేయుల యొక్క గుండెల్లో ఆయన గుబులు పుట్టించి గడగడలాడించినటువంటి మన్యు వీరుడు మన అల్లూరి సీతారామరాజు. ఆయన స్మరించుకోవడం, ఆయన వర్ధంతి తరపున ఈరోజు ఈ చిన్నపాటి కార్యక్రమం చేసి ఆయన్ని స్మరించుకోవడం, ఆయన గుర్తు చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా ఉంది. అందుకు అని రమాదేవి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని నెల్లూరు నగరంలో లేకపోవడం అది బాధాకరమైన విషయమే. కాబట్టి ప్రభుత్వం వారు గుర్తించి మరి ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తగినైన స్థలాన్ని కేటాయిస్తే మేడం గారి యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఆ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మీ కళ నెరవేర్చేటట్టు ప్రయత్నం చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. జోహార్ అల్లూరి సీతారామరాజు. జోహార్ జోహార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం